ఇవాల్టి ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం శుభవార్త. 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటన. వయోవృద్ధుల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వెల్లడి. నేడు మరోసారి హరీష్ రావు ఇంటి కేటీఆర్. తెలంగాణలో హీటెక్కుతున్న రాజకీయాలు. నేడు మరోమారు హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్. రాష్ట్రంలోని అంశాలపై ఇరువురు మాట్లాడారని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడి. హరీష్ రావు బయటి పార్టీకి వెళ్లకుండా ఉండేందుకు కేటీఆర్ వెళ్లారని కాంగ్రెస్ పార్టీ విమర్శ. భారత్ దాడులపై నిజం బయటపెట్టిన పాక్ ప్రధాని. మే 9న అర్ధరాత్రి 2:30 గంటలకు భారత్ బాలిస్టిక్ మిసైల్స్ దాడి తెలిసిందని వెల్లడి. భారత్ దాడులతో నష్టం జరగలేదని, విజయం సాధించామని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు అబద్దమని తేటతెల్లం. పాక్ తో ఉద్రిక్తత. కేంద్రం కీలక నిర్ణయం. పాక్ ఉగ్ర మద్దతును ఎత్తి చూపేందుకు దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం. పాక్ కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిల పక్ష ప్రతినిధి బృందం ఏర్పాటు. 7 సభ్యులు గల ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కు చోటు. నేటి నుంచి ఐపీఎల్ రీస్టార్ట్. ఇవాళ బెంగళూరులో జరిగే కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ తో ఐపీఎల్ రీస్టార్ట్. బెంగళూరులో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడి. నేటి మ్యాచ్ ఉంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ.